అందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ మధ్య మధ్యలో కామెంట్స్లో మీ టవర్ గార్డెన్ చూపించలేదు సునీత గారు, పెట్టిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాయి, దానిలో మొక్కలు ఎలా ఉన్నాయి చూపించలేదని అడుగుతున్నారు. ఈరోజు మనమైతే ఈ టవర్ గార్డెన్లో కొన్ని లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, అవి కట్ చేసుకుందాము. ఇంకా పైన డ్రమ్లో అంటే మనం పైన 50 లీటర్స్ది కూడా టవర్ గార్డెన్ చేసుకున్నాం కదండి, దానిలో కూడా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. ఇంకా దాన్ని క్లీన్ చేయాలన్నమాట. అంటే అందులో మనం అప్పుడెప్పుడో పెట్టాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు బాగా ముదిరిపోయి కొంచెం తగ్గిపోయింది అనమాట. మనకి ఆకుకూర రావడం తగ్గిపోయింది. సో ఆల్మోస్ట్ దాన్ని క్లీన్ చేసేసుకుందాము. వచ్చిన వరకు కోసుకొని దాన్ని కూడా మనం క్లీన్ చేసుకుందాం. స్పెషల్లీ ఏంటంటే ఇది ప్రమోట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అంత బాగా దీనిలో వెజిటబుల్స్ అంటే లీఫీ వెజిటబుల్స్కి అయితే మాత్రం సక్సెస్ఫుల్గా మనకి ఒకటి పెట్టాము అంటే ఇంకా మన 1 వీక్ వరకు అంటే ఒక లైన్ మనం కోసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకో సైడ్ మనకు రెడీగా ఉంటుంది అనమాట. అట్లా చాలా బాగుంది నాకు ఇది. అంటే ఆల్రెడీ మనం చిన్నది పెట్టుకున్నాం కదా, కాకపోతే ఏంటంటే పెద్దది చాలా తొందరగా పెరుగుతుంది అని అనిపించింది నాకు. ఈరోజు వీడియో అయితే హార్వెస్ట్ వీడియో అండి. ఒకవేళ మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నేను ఎప్పుడు అంటుంటాను కదండి, జంబో పాలకూర అని. ఇప్పుడు దీనిలో కూడా అలాగే వచ్చిందండి, చక్కగా జంబో ఆకులు వచ్చినాయి, పెద్ద ఆకులు. మనం ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుందాము. మన తోటకూర మొక్క అయితే అండి ఇందులో కూడా పడిపోలిసింది, ఇంత పెద్దది అయింది అది కూడా. ఇంకా నేను దీనిలో బీరపాదు పెట్టా అసలు చూద్దాము అని చెప్పి. ఇక్కడ ఎలాగో ఎండబడుతుంది కదా, బాగానే ఉంటుంది అని. మంచిగా పాకుతుంది. ఇంకా దీనిలోనే బీన్స్ ఉన్నాయి, అంటే ఫుట్ లాంగ్ బీన్స్ కూడా ఒక మొక్క పెట్టాను, ట్రయల్ పర్పస్ అనమాట. ఇవన్నీ కూడా వీటి స్టేజ్ ఏంటనేది చూపిస్తూ మనము హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో పుదీనా. అది మొత్తం అన్ని పాకెట్స్లో కూడా అంటే ఫస్ట్ నేను ఏవైతే మొక్కలు పెట్టానో అవన్నీ బాగా వచ్చినాయండి. సీడ్స్ పెట్టినయే సరిగ్గా మొలకలు ఎత్తలేదు. నేను మళ్ళీ డైరెక్ట్గా ప్లాంట్ పెడదామని చెప్పి కింద లైన్ అంతా అలాగ ఖాళీగా ఉండిపోయింది. ఇంకొకటి ఏంటంటే అండి, మనము అంతా కూడా ఎక్కువ ఆకులు అవన్నీ వేసాం కదా, డికంపోజ్ అయిపోయి కిందకు వచ్చేసింది. పైన పాకెట్ అంతా కూడా ఖాళీ ఉండిపోయింది అనమాట. ఇక్కడ వరకు మళ్ళీ మనం ఏమైనా ఆకులు అవన్నీ కూడా నింపుకోవాలి. డిజ్జు ఏం చూస్తున్నావు అమ్మా? దా ఇట్రా, పైకి వెళ్దామా? ఎక్కడికక్కడ దూరం వెళ్ళాల్సి వస్తుంది. మొత్తానికైతే పట్టాను నేను ఇక్కడ. ఇంకా అంత లావు అలా పట్టనంత లావు. మన తోటకూర గారు ఇక్కడ కూడా వచ్చారండి. చక్కగా దీన్ని రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అట్లా అని కాదు, తోటకూర మనకి ఇక్కడ పడి మొలిసింది, చక్కగా వచ్చింది అనమాట. ఒక పాకెట్ మొత్తం ఇదేదో మనం పెట్టినట్టే వచ్చినాయి. చూడండి, ఇది జంబో తోటకూర. దీనిలో కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి. చాలామందికి ఎన్ని డౌట్లు అంటే, ఆ చిన్న పాకెట్స్లో వస్తాయా సునీత గారు, అవి వస్తుందా, ఇది వస్తుందా, దానిలో మనకి సఫిషియెంట్గా ఉంటాయి ఆ కూరలు, ఇట్లా రకరకాల డౌట్లు అండి. ఏం అవసరం లేదు, అందుకనే ఈరోజు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ పాలకూర చూసారా అసలు ఎట్లా ఉందో. మనం ఒక్క పాకెట్లోదే ఇదంతా చూపిస్తాను ఉండండి. ఒక్క పాకెటే కోసి చూపిస్తాను మీకు. అది కట్ చేస్తుంటే కూడా చూసారా క్రంచీనెస్ ఎట్లా వస్తుందో సౌండ్. ఇదిగోండి ఆకులు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. ఏంటంటే మనం ఇందులో స్పెషల్గా ఏమీ వేయలేదు, ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా చాలా తక్కువ వేసాము. ఇందులో అన్ని ఆకులు అవన్నీ వేసాము కదా, అవి డీకంపోజ్ అయిపోయి వాటి ద్వారా వచ్చిన ఎరువే మెయిన్ దీనిలో. ఇక్కడ వెలుతురు కూడా లేకుండా అయిపోయింది, అంతంత పెద్దవి వచ్చినాయి చూసారా. ఇది ఒక్క పాకెట్ కట్ చేశాను నేను, మనకు సరిపోతుంది అనమాట. అసలు అయితే ఒక సైడ్ కట్ చేసుకున్నది పప్పులో వేసుకోవడానికి అయితే సఫిషియెంట్. మీకు క్లియర్గా పోతుండొచ్చు, ఎందుకంటే ఇది ఎటు సైడ్ నుంచి తీయాలో కూడా అర్థం కాకుండా ఉంది. ఇది కార్నర్కి ఉంది కదా, నేనే కష్టంగా దూరాను దీంట్లోకి.
ఇదిగోండి మొత్తం అంతా ట్రిమ్మింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిలో మళ్ళీ మనం చుక్కకూర గింజలు అవన్నీ మళ్ళీ ఫ్రెష్గా పెడదాము. నేను మళ్ళీ పెడతాను వీటన్నిటిలోనూ. ఇందులో కూడా తులసి మొక్క మొలిసింది మనకు. చూడండి ఈ డ్రమ్ ఒక్కటే కోస్తేనే డ్రమ్లో మొత్తం బుట్ట నిండిపోయింది పుదీనా. మనం మిద్దె తోటలో ఎట్లయితే హార్వెస్ట్ చేసుకుంటామో, పెద్ద పెద్ద హార్వెస్ట్ అంటే హ్యూజ్ హార్వెస్ట్ చేసుకుంటామో, అలాగే మన టవర్ గార్డెన్లో కూడా మనకి అంతే పంట, ఎక్కువ పంట వచ్చింది. అంటే ఇది తొలి హార్వెస్ట్ అని చెప్తాను నేను. దీనిలో మనం ఫస్ట్ టైమే కదా కోసింది. పెట్టిన తర్వాత నేను మీకు చూపిద్దాము అని చెప్పి అలా ఎక్కువ మొత్తంలో మీకు చూపిస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు కూడా వేసుకుంటారు అని చెప్పి నేను కూడా ఇప్పుడు వరకు కోయలేదండి. మీకు మీ సమక్షంలోనే ఫస్ట్ టైం హార్వెస్ట్ ఇది. మరి మీరు కూడా తప్పకుండా అంటే ఇలాంటివి ఇంత పెద్దది కాకపోయినా, ఇంత పెద్దది పెట్టే ప్లేస్ లేకపోయినా కానీ 50 లీటర్స్ది అయినా కానీ సరిపోతుందండి. అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఎలా చేయాలి, అలాగే 50 లీటర్స్ది అయినా కానీ అసలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ముందు చూడని వాళ్ళైతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకు హెల్ప్ అవుతుంది, చక్కగా హ్యాపీగా ఆకుకూరలు పెంచుకోవచ్చు. మరి ఈ వీడియో మీకైతే చాలా బాగా నచ్చిందని, అలాగే చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.